న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో వేడెక్కిన రాజకీయ హీట్. పొలిటికల్ లీడర్స్ తో పాటు అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ కు పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులు. వైఎస్ఆర్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకి వైఎస్ షర్మిలారెడ్డి. కేసీఆర్ పాలనలోనే రైతులకు సంఖ్యలు వేశారు బండి సంజయ్. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు 100 కోట్లు దోచేశారు పురంధేశ్వరి. ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్రే కీలకం. కోడొచ్చిన తర్వాత ప్రభుత్వం పాత్రే పరిమితం. ఈ క్రమంలో కొందరు రాజకీయ నేతలు ఐపీఎస్లపై చేస్తున్న నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలు ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఐపీఎస్ల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని, కానీ కొందరు రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు పోలీస్ యంత్రాంగాన్ని నిరుత్సాహపరిచేలా ఉంటున్నాయని ఆరోపించారు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు దూరంగా ఉంటానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇకపై కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తుంటానని చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలని, సినిమా మేకింగ్ కూడా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. యువర్ ఫిల్మ్ పేరుతో కొత్త కాన్సెప్ట్ను లాంచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆయన స్పందించారు. కడప బద్వేల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. నిన్న బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఎన్నికల ప్రచారంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు వారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఎన్ని మాటలు అంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండి. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలంటూ వ్యాఖ్యానించారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత, విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక, మనిషి పుట్టుకే అయితే కనుక తప్పకుండా కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు. వైఎస్ఆర్ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకి. మతం పేరుతో చిచ్చు పెట్టుతుంది బీజేపీ. వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస. ముస్లింలకు జగన్ సమాధానం చెప్పాలి. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదు. బీజేపీకి బానిసైన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇమాంలకు 15,000 వేతనం అన్నాడు. ముస్లిం బ్యాంక్ అన్నాడు. చనిపోతే 5 లక్షల బీమా అన్నాడు. ఎన్నో హామీలిచ్చి మర్చాడు. ముస్లిం పక్షాన నిలిచేది కాంగ్రెస్ మాత్రమే. బాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది లేదు. వీళ్ళు వాళ్ళ బానిసలు అని అన్నారు. కృషి అంటూ లేదు. ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు. ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం భాయ్యో ఆర్ బహనో. ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ. కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది. ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగడుగునా వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర రెడ్డి గారు
పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం భాయో బహనో సబ్కో సోచనా చాహియే. ఈ రోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగనన్న గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే కేసీఆర్ ఎందుకు పొలం బాట పట్టలేదని భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. బారాసా పాలనలోనే రైతులకు సంఖ్యలు వేశారన్న ఆయన అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతుందని వ్యాఖ్యానించారు. బారాసా హయాంలో పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే? నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా ఆ పైసలు ఇచ్చినావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొట్టుకుంటుంది కేసీఆర్ కుటుంబం. భరించలేకపోతున్నారు, బతకలేకపోతున్నారు కుటుంబం. ఇవాళ కరీంనగర్కి వచ్చిండు, సంతోషం. మొగ్దుంపూర్కి పోయినావు, చాలా సంతోషం. కానీ మొగ్దుంపూర్ పక్కకే బౌద్ధుర్గాన్ని పెట్టుకున్నది, చెల్లబుతుకున్నది, చావనపల్లి ఉన్నది. ఆ ప్రాంతం అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి అనేక గ్రామాలు ఉన్నాయి. ఇటు వీణవంక ఉన్నది, హుజాబాద్ ప్రాంతాలు ఉన్నాయి, జమ్మిగూడ, చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు. అటు ఎందుకు పోలే? అటు పోకపోవడానికి కారణం ఏంది? సరే బిజీనవచ్చు, కనీసం ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు? పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా? హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ పోయేసరికి 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఎకరానికి వేస్తాను. ఎందుకే లేదో నేను ఎందుకు స్పష్టం చేయలే? సిరిసిల్లలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిల్లలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గుండెపల్లి చచ్చిపోయారు, వడ్లను మొత్తం దగ్ధం చేసుకున్నారు, పంట నష్టపోయింది ఆడ. వాటి గురించి ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను, ఎందుకు వెళ్ళకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా? వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా? నీ ఫామ్ హౌస్లో సన్నబోటు దొడ్డోటు పండిస్తావు, రైతులు మాత్రం సన్నబోటు పండించాలంటావు. సన్నబోటు పండించిన రైతులను బర్బాద్ చేసింది వాస్తవం కదా? ఫసల్ బీమా కాదంటవి. మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలే? నువ్వు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చేయనియవా? నువ్వు చేయవా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. నీళ్ళు ఇచ్చినామంటే వాళ్ళ ఇదే కేసీఆర్ గారి హయాంలో అంతకుముందు 18 లక్షల బోర్ బావులు ఉండే. 18 లక్షల బోర్ బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఆ బోర్ బావుల సంఖ్య ఎంత అంటే 28 లక్షల బోర్ బావులు. నీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే. చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ డ్యామ్ నిర్మించారు, బిల్లులు కొట్టిరు, పొట్టు బిల్లు చంపారు, కొట్టుకపోయినాయి. క్వాలిటీ లేకుండా కట్టడం మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు పిల్లలు లేనాయి, గోడలు లేనాయి. ఇప్పటికీ అన్ని నీ పార్టీ నాయకులే, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లే. కాంట్రాక్టర్ల అవతారం ఇచ్చిందే మీ పార్టీ నాయకులు. కాబట్టి కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది. 270 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్ తీసుకొని నీ ప్రభుత్వ హయాంలోనే 270 కోట్లు బకాయి ఉన్నది ఎవరు? నువ్వే. ఇలా విద్యుత్ సబ్సిడీ అది ఇవ్వలేదు, అది మొత్తం ఆపేసినావు.
వర్కర్ టు ఓనర్ అని చెప్పన్నావు, 370 కోట్లు కేటాయిస్తాను, 7 షెడ్లు అక్కడక్కడ షెడ్లు నిర్మించినావు, ఎక్కడ నన్ను ఉపయోగపడ్డదా నీ పథకం? ఇవాళ మళ్ళీ నేతన్నల మీద మళ్ళీ మోసరికరిగా రాస్తున్నాడు. నీ ప్రభుత్వ హయాలనే ఆత్మహత్యలు చేసుకున్నది. రాజమండ్రిలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. రాజమండ్రిలో భాజపా పార్లమెంటరీ కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు 100 కోట్లు దోచేశారంటూ విమర్శించారు. భావిస్తున్నాను, ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వరకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు, లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారో, అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మరి ఆ అయోధ్య రాముని అనుగ్రహంతో మా తండ్రి గారు మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ అన్న బిడ్డగా ఇక్కడున్నటువంటి ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చెంపాపేట డివిజన్ పరిధిలో చెంపాపేట చౌరస్తా, చెంపాపేట గాంధీ విగ్రహం, కర్మన్ఘట్ విలేజ్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ చెంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చెంపాపేట డివిజన్లో బీజేపీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తానని, దేశంలో మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ని భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెంపాపేట డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి రవీంద్ర రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, పాసం శ్రీశైలం, యోగిరాజ్, రాజేష్, ప్రదీప్, శ్రీనివాస్ నాయుడు, సిల్వర్ అనిల్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మోడీ కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావోత్సవ దినోత్సవం శుభ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ స్ఫూర్తితోని రేపు జరగబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల లెక్క పనిచేసి ఈటల రాజేందర్ అనే నాయకత్వాన్ని బలపరిచి ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు కానుకగా మోడీకి సమర్పించాలని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి విన్నవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ, ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వం. ఏపీలో వేడికిన రాజకీయ హీట్. పొలిటికల్ లీడర్స్ తో పాటు అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ కు పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులు. వైఎస్ఆర్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకి వైఎస్ షర్మిలారెడ్డి. కేసీఆర్ పాలనలోనే రైతులకు సంఖ్యలు వేశారు బండి సంజయ్. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు 100 కోట్లు దోచేశారు పురంధేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు.